జాబ్ క్యాలెండర్ తో పాటు 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. జూన్ 2 లోపు జాబ్ క్యాలెండర్ తో పాటు 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ నిరుద్యోగులకు గరిష్ట వయో పరిమితిని 46 సంవత్సరాలకు పెంచాలని ఆర్ఎల్ మూర్తి ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయాలని, లేకపోతే నిరుద్యోగుల ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే నిరుద్యోగుల వయోపరిమితిని గతంలో ఏ రకంగా ఉందో అదే విధంగా పెంచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది నిరుద్యోగులు ఈరోజు వయోపరిమితిని పెంచకపోవడం వల్ల చాలా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తక్షణమే జీవో విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. దాంతోపాటు జూన్ 2వ తేదీలోపు ఇస్తామన్నటువంటి 2,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. నిరుద్యోగుల త్యాగాల పోరాట ఫలితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దర్జాగా చేల్లో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు కనబడుతున్నాయి. కాబట్టి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి, నోటిఫికేషన్లు అన్నింటినీ విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఏ ఉద్యోగానికి ఎప్పుడు ప్రిపేర్ కావాలనేటువంటి విషయంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలి. ఆనాడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలను యూత్ డిక్లరేషన్ హామీలను కూడా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. యూత్ డిక్లరేషన్లో పొందపరిచినటువంటి విధంగా రాజీవ్ యువ వికాస్ నిధులు రుణాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు 16 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి తక్షణమే రుణాలు ఇవ్వాలి, నిరుద్యోగ భృతిని అమలు చేయాలి, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మరొక ఉద్యమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులు తలుచుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందబెట్టేటువంటి విధంగా పోరాట కార్యాచరణ ఉంటుంది. ఇది గతంలో కేసీఆర్కు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఆ బుద్ధిని దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకోవాలని ఈ సందర్భంగా మీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.